ఒకప్పుడు శోభన్ బాబుకి చెన్నైలో వేల కోట్ల ఆస్తులు ఉండేవి. హీరోగా పాపులారిటీ వచ్చిన తర్వాత ఒక్కో సినిమాలో నటించటం, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కానీ, ల్యాండ్ కానీ కొనేయడం చేసేవారు. అప్పట్లోనే ఎంతో ముందు చూపుతో ఆలోచించేవారట శోభన్ బాబు. ఈ భూమిపైన 71% నీరు, 29% మాత్రమే ల్యాండ్ ఉంది. భవిష్యత్తులో ల్యాండ్‌కి విపరీతమైన ధర పెరుగుతుంది అని ఆయన గ్రహించారు. అందుకే భూములు కొనడంపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. అయితే అప్పట్లో శోభన్ బాబు, జయలలిత మధ్య చాలా కాలం ఎఫైర్ సాగింది అనేవారు. ఇద్దరూ ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉండేవారు. తనకి అప్పటికే పెళ్లైనప్పటికీ శోభన్ బాబు జయలలితతో ప్రేమలో పడ్డారని అంతా అనుకునేవారు. అయితే అప్పట్లో శోభన్ బాబు సంపాదించిన ఆస్తులు ఎక్కువ భాగం జయలలిత నుంచి వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. అయితే సీనియర్ డైరెక్టర్ అయిన ఎన్. హరిశ్చంద్రరావు ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఖండించారు. శోభన్ బాబు సంపాదించిన ప్రతి ఒక్క ఆస్తి ఆయన కష్టార్జితమే. ఎవ్వరి నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించేవారు కాదు. జయలలిత, శోభన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు చూపుకున్నారు. అది నిజమే, కానీ ఒకరి ఆస్తుల విషయంలో మరొకరు జోక్యం చేసుకున్నది ఎప్పుడూ లేదు. వారి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉండేవి. కానీ జయలలిత కారణంగా శోభన్ బాబు తన ఆస్తుల్ని భద్రపరుచుకోగలిగారు. అంతేకాని జయలలిత ఆస్తులపై శోభన్ బాబు ఎప్పుడూ కక్కుర్తి పడలేదు. కానీ తాను సంపాదించిన డబ్బు, ఆస్తుల విషయంలో అతి జాగ్రత్త ప్రదర్శించేవారు. దానికి బలమైన కారణం ఉంది. కెరీర్ బిగినింగ్లో శోభన్ బాబు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పటికే పెళ్ళయింది. భార్యని పోషించడం కూడా కష్టమయ్యేది. మొదటగా కొంత గుర్తింపు వచ్చిన తర్వాత కూడా 4 ఏళ్లు శోభన్ బాబుకి అవకాశాలు రాలేదు. ఆ టైంలో ఒక పూట మాత్రమే తిని జీవనం సాగించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ కష్టాల వల్లే శోభన్ బాబు ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకున్నట్లు తెలిపారు. లెజెండరీ నటుడు శోభన్ బాబు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కున్నారు. ఆయన్ని అభిమానులు ముద్దుగా సోగ్గాడు అని పిలిచేవారు. అప్పట్లో టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే ముందుగా అందరికీ శోభన్ బాబు గుర్తొచ్చేవారు. ఫ్యామిలీ ఆడియన్స్లో శోభన్ బాబుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. శోభన్ బాబు టాలీవుడ్ సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల హయాంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారాయన. అలాగే మాస్ సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాముని పాత్రలో తెలుగుంటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం శోభన్ బాబుదే. ఇలా అన్ని జానర్లోనూ నటించి ఎవర్ గ్రీన్ సోగ్గాడిగా గుర్తింపు పొందిన నటభూషణ శోభన్ బాబు ప్రేమ కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అందాల నటుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ హీరోకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కేవలం హీరోయిజం మాత్రమే కాదు, కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించారు ఆయన. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయకుడిగా కొనసాగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.